హాయ్ అండి, మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే చెప్తున్నాను, నాలాగే ఎంతోమంది ఆడపిల్లలు పుట్టింటోళ్ళకి దూరంగా ఉంటున్నారు కదా. వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. అది ఏ ఆశో అలాగే చూస్తూనే ఉండండి. స్కిప్ చేయకుండా ఇసుకుపోకుండా చూడండి. ఇసుకు ఎవరికైనా వచ్చినట్టుంటే స్కిప్ చేసేయండి, చూడొద్దు. లేదంటే చూడండి. ఎందుకంటే అందరు ఆడపిల్లలాగా నేను కూడా ఒకదానిగా ఆశతో ఎదురు చూస్తున్నాను కాబట్టి దేనికి ఏంటంటే లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా? నేనైతే ఈ ఇయరు ప్రతి ఇయరు అమ్మ నాన్నలు నాకు పండుగ 1 మంత్ ముందు లేకపోతే 2 వీక్ ముందు ఏదైనా అంటే నాకు కానుకలు వచ్చేస్తుంటాయి. ఈ ఇయరు ఇంకా 1 వీక్ ఉంది, ఇంకా రాలేదు. ఏంటి నాన్నలు ఇవ్వరు కావాలా మరి? ఈ ఇయరు నాన్నకు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే నాన్నలు ఇవ్వరు కావాలి, పంపించరు కావాలి. సరేలే అనుకున్నాను. మళ్ళీ ఒక సైడు అలాగుంది, ఇంకొక సైడు మా ఆయన ఒక సైడ్ ఉన్నారు. ట్రాన్స్ఫర్ అయిపోయింది జాబ్ కదా, మా ఆయనకి ఒక దగ్గర ఉన్నారు. నా కొడుకు పెద్దోడు గీతంలో స్టడీ అవుతుంది, వైజాగ్ గీతంలో. నెక్స్ట్ బబ్లు బబ్లు రావద్దు. నెక్స్ట్ నేను నా చిన్నోడు ఇక్కడ ఉన్నాము. మళ్ళీ అమ్మ నాన్నలు ఒక దగ్గర ఉన్నారు. హైదరాబాద్లో చెల్లి తమ్ముడు ఉన్నారు. మేము మా కుటుంబం అంతే, మా కుటుంబంలో అంతమంది అన్ని ప్లేసులు ఉన్నాము. ఇద్దరు ఎందుకో కొంచెం బాధ, కొంచెం సంతోషం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉంది, నా ఫ్రెండ్స్ అంతమంది నా ఫ్రెండ్స్లో ఉన్నారు కదా, నాకు చాలా బాగా ప్రేమగా చూస్తారండి. నేను చూసిన నాకు వీళ్ళంతా ఇంకా ఎక్కువ చూస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మిస్ కాకూడదు కదా. అంతే హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతోమంది వస్తారు, కానీ కష్టంగా ఉన్నప్పుడు కొంతమందే వస్తారు. వాళ్ళు వీళ్ళంటి వాళ్ళే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. అందరూ నాకు చాలా బాగా లత అనుకున్న చాలా బాగా చూస్తారు. చాలా వీళ్ళ ప్రేమకు నేను బానిస అయిపోయాను. అందుకే నాన్నకు కూడా చెప్పాను. నాన్నతో కూడా ఫోన్లో మాట్లాడింది నా ఫ్రెండు. నాన్న చెప్పారు, అమ్మ మీరందరూ అక్క చెల్లెలాగా ఉండండి అమ్మా అని చెప్తే నా ఫ్రెండ్ అన్నది, సరే నాన్న మేమందరం అక్క చెల్లెలాగా ఉంటున్నాము, నీకేం భయం వద్దని చెప్పింది. మా నాన్నకి చాలా ధైర్యం ఇచ్చింది నా ఫ్రెండు. ఇదే కదండి, అందరు ఫ్రెండ్లు అలాగేస్తారు. మీకున్నాం మేము ఎందుకు అని. బబ్లు వెళ్ళిపో, బబ్లు రావద్దబ్బా, వీడియో ఇది. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం కదా, ఫస్ట్ షార్ట్స్లో పెట్టాను కదా, అదే షాపింగ్కి వెళ్తున్నాం. ఏంటి కొంటాం ఏంటంటే, నాన్నకైతే ఒక్కొక్కసారి నేను కొనుక్కున్నాం, బట్టలు ఎక్కువ ఉంటాయి కదా కొత్తవి, అవి ఏంటంటే చూపించేస్తాను నాన్నకి. నాన్న ఇగో మీరు ఇచ్చిన డబ్బులు కొనుక్కున్నానా అనేసి. నాన్న గడిగడిగా అంటారు, బట్టలు కొన్నారా లేదా నేను పంపిన డబ్బులతో అని అడుగుతుంటారు. నా ఫ్రెండ్లందరూ నిన్న వచ్చి మా ఇంట్లో వచ్చేయమన్నారు తెలుసా, ధనా అరుణ కమల సూజీలు అంతమంది వచ్చి, నీ బట్టలు కొనుక్కో, ఎలాగని మీ నాన్న డబ్బులు వచ్చాయి కదా, అన్ని కొనుక్కో అంటున్నారు. కొంటానులే అంటున్నారు. కొత్త బట్టలను అంచు కొట్టేశాను. ఆ మిషన్ నిన్న మొత్తం 3 చీరలు అంచు కొట్టి స్పాల్స్ వేసేసాను. అవి చూపించేస్తానంటే ఊరుకోవట్లేదు. ఇంకొక ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్ ఉంది, ఎలాగని కొను అంటుంది. సరేలే అనేసాను. అదేనండి, ఇంకేం లేదు. పుట్టింటి నుండి ఏ చిన్న కానికి వచ్చినా అపరోకం అమోహము. మా భర్తలు మాకు బాగా చూసుకుంటారు, ఏ లోటు ఉండదు. మాకు కొంచెం కూడా లోటు ఇవ్వరు కదా ధన. మనకి అమ్మగారింటి దుక్కు చూడాల్సిన అవసరమే లేదు, మాకు అంత బాగా చూస్తారు. కానీ ఏంటో అమ్మగారింటి ఒక 10 రూపాయలు వచ్చినా, ఒక 100 రూపాయలు వచ్చినా, అది లక్ష రూపాయలు, కోటి రూపాయల ఫీల్ అవుతాం మేమే కాదు, మా అలాగే ఎంతోమంది అలాగే అవుతారు, ఫీల్ అవుతారు కదా. బుబ్లు నువ్వు రోజు వెళ్ళిపో. పండగకి మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మీ పుట్టింటి దగ్గర ఉంటే వెళ్ళండి. ఎన్ని పనులు ఉన్నా కూడా అమ్మ నాన్నలకి అంటే ఏజ్ అవుతుంటే పిల్లలతో అందరితో కలిసి ఎంజాయ్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మేమైతే వెళ్ళలేము, వీలు కాదు, దూరం ఉన్నాము కాబట్టి. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి, అమ్మ నాన్నతో పండుగ మంచి గడపండి. సరేనా? మళ్ళీ మనము అమ్మ నాన్న దగ్గర ఎంజాయ్మెంట్ అంత హ్యాపీనెస్ గడపాలంటే గడపలేము కాబట్టి వచ్చిన టైం వినియోగించుకోండి, అది మిస్ చేసుకోకండి. తర్వాత బాధపడిన ఏం రాదు. అందుకే నేను అంటున్నాను, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. దగ్గరుండి ఉంటే 10 days ముందే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాను. మా చెల్లి నాకు ఎప్పుడు తిడుతుంది, నీ ఇలాగుంటే నేను బిల్కుల్ వెళ్ళనక్క అంటుంది. ఎంత ఉన్నా కూడా పుట్టిలే కదండి. నేను ఊరు వెళ్ళినా కూడా మా ఊర్లో అయితే 1-2 days ఉంటాను. బాకీ 1-2 months అమ్మల ఇంట్లో ఉంటాను. అప్పటికే ఒక్కొక్కసారి బాబులు స్టడీ వల్ల 1 month ఉండేసి వచ్చేస్తే నాన్న ఇంకా అంతమంది అండమంది వెళ్తాం కదా సమ్మర్ వెకేషన్కి ఊరికి.
అంతమంది కొంతమంది ఉంటుంటారు, మేము వచ్చేస్తామా 1 మంత్ ఉండి, అప్పుడు నాన్న అంటారు అంతమంది ఉన్నారు, మీరెందుకమ్మ వెళ్ళిపోతున్నారు, మీరెందుకమ్మ వెళ్ళిపోతున్నారా అంటారు. ఇన్ని రోజులు ఉన్న చాలదా నాన్న అని చెప్తాను. ఆయన కూడా ఉండాలి కదా ఉండాలి కదా అంటారు. అంత పిచ్చి మా అమ్మ నాన్నలకి. ఎప్పుడు అనుకుంటాను, నాకు ఎప్పుడు 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 కూడా నాకు ఈ అమ్మననే కావాలి, ఈ చెల్లి తమ్ముడే కావాలి. నా పిల్లలు కూడా నాకు దొరకడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. పిల్లలకి ఎప్పుడు నా మాట మా ఆయన మాట అతిగండరు. ఇంకా మాకు మంచిగా అన్నీ చెప్తారు మా పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ మా ఆయన కూడా చాలా బాగా అంటే ముక్సూట్ మనిషి. ఎవరు ఏదున్నా ఒకరికి మనం బానిస అవ్వకూడదు, మనం ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటారు. అంత మంచి ఫ్యామిలీస్లో నేను ఉన్నాను. చాలా అదృష్టవంతురాన్ని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఇక ముందు ఎలాగుంటుందో తెలియదు. కాబట్టి నానైతే చెప్తాను కనుక ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్కువ మరి సోచ్ చెప్పలేను, మేము బయటకు వెళ్ళాలి కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి చెప్పేస్తున్నాను. నాన్న ఎంత పంపారు ఏంటంటే, నాకు ప్రతి ఇయర్ 10,000 పంపుతారు దసరాకి పండగకి. కానీ నా పెద్ద బాబు ఉన్నాడు కదా, వైజాగ్ గీతంలో స్టడీ అవుతుంది కదా, వాడు ఇయర్లో 2 times వెళ్తుంటారు అమ్మా నాన్న ఇంటికి. నెక్స్ట్ హైదరాబాద్ వెళ్తారు. వాడు అమ్మ నాన్న దగ్గర తీసుకుంటాడు, మా చెల్లి ఇస్తుంది, తమ్ముడు ఇస్తారు, అందరూ ఇస్తారు. మళ్ళీ డిమార్ట్ వెళ్ళి అన్ని షాపింగ్ చేసేస్తాడు నా కొడుకు. అందుకని ఏమో నాకు అందులో ఆఫ్ చేసేసాడు నాన్న ఈ సంవత్సరము. అంటే అర్థం చేసుకోండి, 5,000 ఇచ్చారండి. మళ్ళీ నేను మా ఫ్రెండ్లతో అంటున్నాను, 5,000 మా ముగ్గురికి, ఇంకొక 1,000 ఎక్స్ట్రా ఎంత 2,000 అంటే మనిషికి 2 వచ్చును కదా, 2,000 వచ్చును. అంటే అందరూ కోపం, నీకు ఇంకా ఎట్లా ఇంకెంత వస్తుంది, ఇంకెట్లా అంటున్నారు. అలాగా అదొక సరదా, అదొక ఇదండి. మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా. మీరందరూ నా ఫ్రెండ్సే కదా, ఎక్కడోలే కాదు నా ఫ్రెండ్స్. మీరు 4,000కి ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంటే మీరందరూ కూడా నా ఫ్రెండ్సే. కాబట్టి ఏదైనా నాకు ఆనందం అనిపించినా బాధ అనిపించినా మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఏ ఒక్కరికి ఇది నచ్చినా లేకపోతే ఏదైనా తప్పులున్నా మీరు కామెంట్స్ ఇవ్వండి, సరేనా? ఎంతేనండి, ఇంతటితో ఆఫ్ చేసేస్తున్నాను. ఎక్కువ సుత్తి చెప్పను, ఎక్కువ మీకు బోర్ కొట్టించకూడదు కదా. హ్యాపీనెస్ చెప్పేస్తాను, తృప్తి అయిపోయింది మీ అందరితో చెప్పడము. ప్రతి ఒక్కరికి ఇలాగ ఆశ ఉంటుంది కాబట్టి చెప్పాను. మళ్ళీ ఒక చెప్తున్నానండి, మళ్ళీ ఎవరికైనా బాధ అనిపించవచ్చు. నాకు వచ్చేయని వేరే వాళ్ళకు రాలేదని అమ్మ నాన్నకు తను చేయకండి. అమ్మ నాన్నలు ఎంత ఉంటే అంత ఇస్తారు, ఇవ్వకపోయినా పర్వాలేదు. అమ్మ అనుకుంటే మనకే కదా ఇస్తారు, లేకపోతే లేదు, ఏం పర్వాలేదు. ఏదైనా మన అమ్మ నాన్న కాబట్టి ఏదైనా మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, సరేనా? బాయ్ బాయ్, సీ యూ, టాటా.